నువ్వు ఏ విషయంలో కన్నీరు కారుస్తూ ఉన్నావో, నిద్ర పట్టక రాత్రులు ఏ విధంగా నువ్వు గడుపుతూ ఉన్నావో దేవుడు ఆ రాత్రులు చూస్తూ ఉన్నారు. నువ్వు కార్చిన ప్రతి కన్నీరు ఆయన చూస్తూ ఉన్నారు. ఆయన నీ కన్నీటిని జ్ఞాపకము చేసుకొని ఏ విషయంలో నువ్వు కన్నీరు కారుస్తున్నా ఆ విషయంలో దేవుడు కార్యము చేసి నీ ఏడుపుకి దేవుడు ముగింపిచ్చి నీ నోటి నిండా నవ్వు ఉంచబోతూ ఉన్నారు. దేవుడు ఈరోజు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. యోబు 8వ అధ్యాయము 22వ వచనము. అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగు చేయును, ప్రహర్షముతో నీ పెదవులను నింపును. ఆమేన్. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగు చేయును. ఆమేన్. మనం అనుకుంటాము అందరూ సంతోషంగా ఉన్నారు, నాకే ఈ బాధ ఎందుకో తెలీదు, ఎప్పుడు ప్రతి విషయం అందు కూడా నేనే ఇలా దుఃఖపడుతూ ఇలా కష్టంలో ఉన్నాను, కానీ మనుషులు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు కూడా నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదు అని అనుకుంటూ ఉంటావు నీ సమస్యను బట్టి. కానీ దేవుడు అంటున్నారు, అమ్మా నేను నిన్ను చూస్తున్న దేవుడును, నీ నోటి నిండా నేను నవ్వు కలుగు చేయబోతున్నాను. నువ్వు ఏ విషయంలో దుఃఖపడుతున్నావో, వేదన పడుతున్నావో, కన్నీరు కారుస్తున్నావో ఆ విషయంలో నేను నీకు విడుదల అనుగ్రహించున్నాను. నీ ఏడుపుకి నేను ముగింపు ఇచ్చాను. ఇక నువ్వు నోటి నిండా నవ్వుతోటి నా కొరకు నువ్వు మంచి సాక్షిగానే ఉండబోతున్నావని, నువ్వు నీ బిడ్డల విషయంలో, వ్యాపార విషయంలో, నీ ఉద్యోగ విషయంలో, గర్భఫల విషయంలో, వివాహ విషయంలో, ఏ విషయంలో కన్నీరు కారుస్తున్నావా నా కుమార్తె, కన్నీరు కారుస్తున్నావా నా కుమారుడా, నీ వ్యాపార విషయంలో, నీ ఉద్యోగ విషయంలో, నీ చేతుల కష్టార్జిత విషయంలో నువ్వు దేవుని పాదాలు పట్టుకొని ఉంటుండగా దేవుడు అంటున్నారు, నేను నీకు నోటి నిండా నవ్వు కలిగి చేయుదునని మాట ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు. కాబట్టి ఏ విషయంలో నువ్వు కన్నీరు కారుస్తున్నావో దేవుడు నిన్ను జ్ఞాపకము చేసుకొని ఆయన నీ నోటి నిండా నవ్వు కలిగి చేసి నిన్ను దీవించి ఆశీర్వదిస్తుండగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామని అందరి కన్నులు మూసుకుని ప్రేర్లు ఏకీభవించండి. మహోన్నతుడ మహాగణుడ పరిశుద్ధుడానికి స్తోత్రాలు వందనాలు దేవా తండ్రి. ఇచ్చిన వాగ్దానం మా జీవితంలో నూరంతలుగా ఫలించును గాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడును గాక. యెరూషలేముకి యేసు నామములోనే క్షేమము కలుగును గాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండును గాక. దేవుని మాట పరిచర్యలో పాలుభాగస్తులే భారం కలిగి ప్రార్థన చేయుచున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. మోయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడును గాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసు నామములో సంపూర్ణ స్వస్థత విడుదల కలుగును గాక. యవ్వన బిడ్డలకి యేసు నామములో మంచి భవిష్యత్తు కలుగును గాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసు నామములో ఘనమైన వివాహములు జరుగును గాక. అయ్యా ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను దేవా తండ్రి. ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.